ట్రాఫిక్ రూలు పాటించుర్రి అని ఒకటికి 10 మాటల పోలీసులు చెప్తానే ఉంటారు. ఆయన ఎవ్వరితో వాళ్ళది ఎవలాగం వాళ్ళది కదా. అయితే ఒక కాడ ఏమైందంటే రోడ్డు మీద అడ్డదిడ్డంగా పోతున్న వాళ్ళ ఇజ్జత్ పోయింది, వాళ్ళకు తలకాయ తీసేసినట్టు అయింది. ఎట్లనో చెప్తాపారు. రోడ్డు మీద ఏదో కీసులాట అవుతుంది అనుకుంటుర్రు కదా. కీసులాట కాదు, బుద్ధి బుద్ధి చెప్తుర్రు. అయితే ఫుట్పాత్ రోడ్ అంటే నడిచేటోళ్ళ కోసం వేసిన రోడ్డు. ఆ రోడ్డు మీకెళ్ళి బండ్లు కార్లు పోనే పోవద్దు. కాలినడకన పోయేటోళ్ళకే పెట్టిన తొవ్వ అది, అంతే కదా. కానీ మనోళ్ళు ఊరుకుంటారు. ఏ తొవ్వైనా మనకొకటే అన్నట్టు దూసుకపోతారు. పూణేలా గట్లనే ఫుట్పాత్ రోడ్డు మీదకి వెళ్ళి అలవాటైన తీరులోనే కొందరు బండ్లు వేసుకుని పోతుర్రుల్లా. అప్పుడే అక్కడ ఫారిన్ దేశపోళ్ళు వాకింగ్ చేస్తానులాట. ఇక ఆ ఫారిన్ వాళ్ళు బండ్లలో ఆపి గట్లెట్లా ఫుట్పాత్ల మీద బండ్లు నాపుతారు అసలు మీరు, మీకు సపరేట్గా రోడ్డు ఉన్నది కదా ఆడికెళ్ళి పోర్రి అని తొవ్వ చూపించిండు. ఇక వాళ్ళు పోయేదాకా ఆ ఫారిన్ దేశ పైన ఇడిచిపెట్టనే పెట్టలే, రోడ్డుకు అడ్డంగానే ఉన్నాడు. ఇక ఈయన ఎప్పుడుకు మనోళ్ళు ఇక వెనుకకు మర్రి వాళ్ళ రోడ్డు మీదకి వెళ్ళి పోయిర్రు. నిజంగా ఏ దేశం నుంచి వచ్చిండో గాని మన దేశంలో ఉండి మనోళ్ళకే బుద్ధి చెప్పిండు, జ్ఞానం నేర్పిండు. అంటే ఆఖరికి వేరే దేశపోళ్ళతో కూడా ట్రాఫిక్ రూల్ చెప్పించుకునే కాడికి వచ్చిందన్నట్టు మనోళ్ళ కథ, అంతే కదా. కాదు, ట్రాఫిక్ రూల్ అందరికి ఎరుకున్నాయినా అయినా పాటించరేందోల్లా. అన్ని బరాబర్ వాటి ఈ టక్కర్లు ఎందుకు అవుతాయి, ఈ సావులు ఎందుకు అవుతాయి, అయినా అయినరు. ఎవరు పోకడ వాళ్ళదే, ఎవరు ఇష్టారాజ్యం వాళ్ళదే. ఇప్పుడు ఏమాయ్ పోలీసు వాళ్ళు కాదు కదా ఫారిన్ దేశ పైనతోని చెప్పించుకునే కాడికి వచ్చే. ఇదైతే ఇజ్జత్ తక్కువనేనా కాదా.